ఇక జస్టిస్ ఎన్వి రమణ ఒక చాలాసార్లు చెప్పారు, ఆయన కూడా చెప్పారు, చాలాసార్లు సంప్రదింపులు మాట్లాడుకునేవాళ్ళం. ఒక టైంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు చేస్తే నేను చేసేవాడు. ఒక రోజున అడిగారు, బాబాయ్ నేను ఎలక్షన్లో కంటెస్ట్ అనుకుంటున్నాను, ఏమన్నా నేను గట్టిగా చెప్పి ఎలక్షన్లో కంటెస్ట్ చేసే టైం కాదు నీకు, వృత్తిలో బాగా పైకొస్తున్నాం, దాన్ని కంటిన్యూ చేసుకో, వద్దు ఎలక్షన్లో వెళ్ళొద్దు అని చెప్పాను. కనకమైన రవీంద్ర కుమార్ గారితో తెలిసిన విషయం అవుతాను. కానీ ఆయన ప్రయత్నం ఆయన చేశారు, కానీ అదృష్టవశాత్తు సీట్ రాలా. సీట్ వస్తే ఒక రాజకీయ నాయకులు అయిపోయారు, అంతేగాని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యే అవకాశం వచ్చేది. ఇటువంటి ఆత్మీయుల మధ్యన ఈ రోజున ఈ సమావేశం పెట్టుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి కూడా నేను చెప్పగలను. అలాగే నేను రిటైర్ అయిపోతున్నాను అంటే చాలా మంది అయిపోయి ఏం చేస్తారో అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చేయటానికి చాలా పనులు. ఒకటి ఏంటంటే నాకు బుక్ రీడింగ్ చాలా ఇష్టం, దాన్ని కంటిన్యూ చేసుకుంటాను, రకరకాల పుస్తకాలు చదువుతాను. అలాగే సేవా కార్యక్రమాలు, ఎవరు ఎక్కడ పిలిచినా అడిగినా కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రోటరీనే కాదు, రోటరీ ఒక సంస్థ, రోటరీలో కూడా చేస్తాను. ఎందుకంటే రోటరీలో సుమారుగా 77 నుంచి ఇప్పటికి 40 సంవత్సరాల పైనుంచి చేస్తున్నాం కాబట్టి. ఇక రెండవది, మా ఊరిని కొంత అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశం కూడా ఉంది. ఎందుకంటే మాది ఇప్పటికి కూడా శ్రీనివాస్ గారి మినిస్టర్ అయినా కూడా మాది ఇంకా పరిస్థితి అక్కడ చాలా వెసులుబాట్లు లేవు ప్రజలు, ఏదో చేయాలి అనే ఉద్దేశం ఉంది. ఇవన్నీ కూడా ముందు కార్యాచరణ అనుకుంటే, ముఖ్యంగా స్నేహితులతో టైం గడపడం అనేది నాకు చాలా సంతోషమైన విషయం. స్నేహితులతో కలిసి ప్రపంచ దేశాలు పర్యటించడం అనేది కూడా నాకు చాలా సంతోషమైన విషయం. ఈ రెండింటినీ కూడా నేను కొనసాగిస్తాను. ఈరోజు ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చి నన్ను దీవించిన వాళ్ళు దీవించగా, మా దాస్ గారు ఎప్పుడు దీవిస్తారు. ఎందుకంటే నాకన్నా గ్రేట్ ప్రతిమ వాళ్ళ ఆశీస్సులు శుభాభినందనలు అందుకోవడానికి మంచి అవకాశం కల్పించిన కమిటీ ఆఫ్ హౌస్ కోటేశ్వరరావు గారు, ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. ఈ నెలలో నుంచి ఖాళీగా కూర్చున్నాను అనుకోవద్దు. చాలా మంది పేషెంట్ ఫోన్ చేసి ఇంకో చేస్తారు, వాళ్ళకి సర్వీస్ చేయడం ఇదంతా కూడా చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.